अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं एम वाजिद। 7H न्यूज़ में आपका खैर मक़दम है। कारखाना पुलिस ने एक आदि सारिका को गिरफ़्तार कर लिया है जिसका नाम शांति बताया गया है। ये लोगों के घरों में काम तलाश करते हुए उनसे अपना एतमाद बनाए रखती थी, उसके बाद सरखा करते हुए राह फरार इख्तियार कर लेती थी। उसके कब्ज़े से पुलिस ने 25 लाख रुपयों पर मुश्तमिल ज़ेवरात को ज़ब्त कर लिया है। पेश है इस मामले पर हमारे नुमाइंदे जासिम जाबरी की ये रिपोर्ट। మీ దగ్గరే పడుంటాను, మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పి అక్కడ వెళ్ళడం, ఒక 3 రోజులు 4 రోజులు పని చేయడం. ఆ 3 రోజులు 4 రోజులు ఎందుకు చేస్తుందంటే చుట్టుపక్కల ఇంకా ఎవరు మెయిల్ సర్వెంట్స్ ఉన్నారో చూసుకొని వాళ్ళతో మాట్లాడి తమిళ్ మాట్లాడే వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు సిటీలో అని కనుక్కుంటారు. దానికోసం మాత్రమే షీ ఇంటరాక్ట్స్. అండ్ ద మొమెంట్ షీ నోస్ అబౌట్ న్యూ ఏరియా, ఇక్కడ నుంచి ఏవి అందుకే అవి తీసుకొని వెళ్ళిపోవడం. ఆమె మనం పట్టుకున్న తర్వాత సుమారుగా 100 అఫెన్సులు చెప్పింది, అంటే 100 అఫెన్సులు చెప్పింది. కానీ ఆమె 2011 నుంచి ఇప్పటి వరకు చేయడం వల్ల చాలా క్రైమ్ సీన్స్ ఆమెకు గుర్తులేవు, చాలా చోట్ల ఎఫ్ఐఆర్స్ లేవు. అండ్ మనము ఆఖరికి 15 ఎఫ్ఐఆర్లు ట్రేస్ చేయగలిగాము 2011 నుంచి. తర్వాత ఒక 9 అఫెన్సెస్ ఇల్లు గుర్తుపడితే వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు అమెరికాలో సెటిల్ కావడం లేదంటే ఎక్స్పైర్ కావడం జరిగి వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిజిస్టరింగ్ ద కేసెస్. సో యాజ్ ఆన్ డేట్ ఒక 22 కేసుల వరకు ఆమె ఖచ్చితమైన లొకేషన్స్ చూపించడం జరిగింది. అయితే ఈమె 4/1 లాస్ట్ ఇయర్ 16 నవంబర్ 11 రోజు సురేష్ అని ఒక అతను వచ్చి మనకు మా ఇంట్లో లక్ష్మి అన్న ఒక మెయిడ్ సర్వెంట్ పనిచేసింది. తర్వాత మా ఇంట్లో ఉండి ఆమె ఒక 2 రోజుల నుండి మేము ఆధార్ అడిగే లోపల ఆమె మంగళసూత్రం అవి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పడం. ఆ చెప్పిన తర్వాత మనము ఆమెని ట్రాక్ చేయడం మన కెమెరాస్ లో ఒక 2 చోట్ల మనకు ఆమె ఫుటేజెస్ దొరికాయి. తీరా ఇట్లాంటి ఆమెని మనకు బోయినపల్లిలో కూడా ఫుటేజ్ వచ్చింది. సో ఇట్ ఈస్ సేమ్ పర్సన్, కానీ ఈమె ఇండివిజువల్ అఫెండర్. తర్వాత ఏ రకమైన ఆధారాలు లేవు ఎక్సెప్ట్ దట్ షీ వాజ్ స్పీకింగ్ తమిళ్. అండ్ ఫోన్ వాడదు, 100% ఎక్కడ కూడా ఫోన్ వాడదు, బికాస్ షీ నోస్ ఇట్. సో మనము ఆల్ ఇండియా క్రైమ్ టీమ్స్ అంతా పంపడం జరిగింది. తర్వాత మనకున్న తమిళనాడులో ఉన్న ప్రతి ఏరియాలో ఉన్న క్రైమ్ ఆఫీసర్ని మనం కాంటాక్ట్ కావడం జరిగింది. ఇలాంటి అఫెన్సెస్ ఇంకెక్కడైనా రిపోర్ట్ అయినాయని సిటీ అంతా చూస్తే మనకు ఒక 15 చోట్ల సిమిలర్ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయని మనకు తెలిసింది. ఈరోజు మనకు తెలిసిన ప్రకారము కార్ఖానా పోలీస్ స్టేషన్, బోయినపల్లి పోలీస్ స్టేషన్, రామ్గోపాల్పేట్, హిమాయూన్ నగర్, మారేడుపల్లి, పంజగుట్ట, ఇంకా ఒక 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కేసెస్ వాళ్ళు రిజిస్టర్ చేయడానికి సుముఖత చూపించడం లేదు. బికాజ్ ఒక 3 చోట్ల ఎవరు ఏదైతే తీసుకెళ్లిందో వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు, ఒక 3 చోట్ల వాళ్ళు స్టేషన్ లో సెటిల్ అయ్యారు. తర్వాత ఈమె చాలా చాకచక్యంగా నువ్వు ఎట్లా ఇది మేనేజ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు, నేను ఏ హోటల్లో ఉన్నా తెలిసిన వాళ్ళని ఒక్కరిని మనం పరిచయం చేసుకున్నా నేను ఐడెంటిఫై అయిపోతాను. కాబట్టి నేను ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ అటెండెంట్ లాగా వెళ్ళి అటెండెన్స్ పడుకునే చోట్ల నేను పడుకుంటాను. పడుకొని అక్కడ ఒకరికో ఇద్దరికో నేనే భోజనం పెట్టిస్తాను. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఒక పేషెంట్ కి అటెండెంట్ అనుకుంటారు. అట్లా నేను ఒక 20 రోజులు ఉంటాను, వెళ్ళిపోతాను, మళ్ళీ అమ్ముకుంటాను, మళ్ళీ వచ్చేస్తాను, మళ్ళీ ఇంకో చోట. అయితే సింగిల్ రేకి సింగిల్ అఫెన్స్, సింగిల్ అఫెండర్, సింగిల్ చాయిస్. ఆమెనే ఇల్లు చూస్ చేసుకుంటారు, ఆమెనే మాట్లాడుకుంటారు, ఆమెనే దొంగతనం చేస్తారు. దట్ మేడ్ అస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ దిస్ అఫెండర్. दोस्तों अब आप रहिए हर वक्त तैयार, क्योंकि हम आपके लिए लाते हैं ताज़ा तरीन खबरों का अंबार। चाहे घर हो, बस हो या रेल, हम करेंगे आपको अपडेट एवरीवेयर। तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।